భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చాక గేట్ దగ్గర మీడియాతో మాట్లాడి తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ విశాఖకి వెళ్ళిపోతున్నారు. విశాఖ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతారు. చూసినట్లయితే మిగతా నాయకులు కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ దారి పొడవునా కూడా పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు భారీగా ఎక్కడికక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేయడం అవకాశం ఉందా? అంతే షార్ట్ నోటీస్ లో ములాఖాత్ కి ఛాన్స్ దొరుకుతుందా? రేపటికి ప్రయత్నించి అంటే రేపు ప్రయత్నిస్తే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వారానికి ఒకసారి ములాఖాత్ అనేటువంటిది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజుకి ఆయనకి ములాఖాత్కి ఇచ్చేశారు. కాబట్టి ఒకవేళ ఆయన ప్లేస్లో ఇంకో ఎవరు కలవలేదు కాబట్టి ఒకవేళ రేపు కలవాలన్నా సరే రేపు కలవచ్చు. ఈ వారంలో ఒకసారి కలిసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ రోజు కలవకపోతే రేపైనా కలవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇక్కడికి వచ్చినాక ఈరోజు ఇది ములాఖాత్ కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అప్పలరాజుని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి తిరిగి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళేందుకు ఆయన షెడ్యూల్ ప్రిపేర్ అయ్యింది. మరి ఆ షెడ్యూల్లో మార్పు చేసుకోవడం అనేటువంటిది కొంచెం చెప్పలేని అది మార్పు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తిగా అలాగైతేను. సో మరి ఆయన షెడ్యూల్ ఆయనకున్నటువంటి కార్యకలాపాలు వాటిని బట్టి ఇదంతా కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంది. మ్యాక్సిమం ఇంకా ఆయన వెనుతిరిగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇప్పుడే కలుస్తున్నారు. కలిసి వాళ్ళకి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఇక్కడ నుంచి కాసేపట్లో తిరిగి లెఫ్ట్ అవునున్నారు. విశాఖకి నేరుగా మళ్ళీ రోడ్డు మార్గంలో విశాఖకి చేరుకున్నారు. చెప్పొచ్చు అలా అబ్బాయి షెడ్యూల్లో లేనప్పటికీ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్పడం జరిగింది. జైల్లో ఆయన ములాఖాత్ అయినాక బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని చెప్పేసి వైసీపీ నాయకులు సీనియర్ నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ములాఖాత్కి అయితే మరి లేనప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పినాక ఇప్పుడు మీడియాకి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడాక ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే వాళ్ళ అబ్బాయిని కూడా కలుస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా నిన్ననే రిలీజ్ అయ్యారు. ఆరవ్ ఎవరైతే ఈ బైక్ యాక్సిడెంట్ చేశాడో అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేశారంటున్నారో ఆయన ఆరవ్ కూడా నిన్ననే రిలీజ్ అయ్యారు. ఆరవ్ నిన్ననే రిలీజ్ అయినటువంటి పరిస్థితి. 17 రోజుల రిమాండ్ అనంతరం ఆయన నిన్నను బయటకు వచ్చారు. సో ఆరవ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తల్లి శ్రీదేవి దగ్గర ఉన్నారు. వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాసేపట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాక ఇక్కడ నుంచి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం కానున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక పొలిటికల్ రంగు అయితే పులుముకుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంట్ అయిన కొద్ది రోజులకి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. చిన్న పిల్లోడిని జైల్లో పెట్టారు, కక్ష సాధింపులు చేస్తున్నారు. సాధారణ బైక్ యాక్సిడెంట్ని ఓ మర్డర్ కేసు కింద మలిచి తండ్రిని కొడుకుని జైలుకి పంపించారంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అటు టీడీపీ కూడా అదే స్థాయిలో నిందితుల్ని మార్చారు. ఒక మంత్రిగా పనిచేసి కూడా నిందితుల్ని మార్చారు, తీవ్ర నేరానికి పాల్పడ్డారు, ఇంకొక యువకుడిని బలిపశం చేశారనేటువంటిది టీడీపీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం దీనిపై స్పందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు శ్రీధర్ అప్పలరాజును కలిసేందుకు ఈ యొక్క ప్రాంగణానికి జైలు వద్దకు చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఉదయం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు సైతం విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు కూడా మాట్లాడుతూ నేరగాల్ని పరామర్శిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇతని రాక కూడా ఇక్కడ జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి.